హాయ్ సార్. హాయ్ అండి. ఈరోజు బోరగడ్డ అనిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారు. దీని మీద మీకు ఒపీనియన్? అధికారం ఉందని, రాజకీయ పార్టీ అండగా ఉందని, రాజకీయ నాయకుడు అండగా ఉందని, ఒళ్ళు కళ్ళు తెలియకుండా ఉచ్చనీచాలు లేకుండా గర్వంతో, అధికార మదంతో, డబ్బున్నదన్న అహంకారంతో కొట్టుమిట్టులాడితే ఎవడ పరిస్థితిరా అంతే. ఏ నాయకుడు కూడా కాపాడు. ఇది గుర్తెరిగి ఇప్పుడు నాయకుల కార్యకర్తల గురించి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవేళ బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు ఎంత నీచంగా, ఎంత నీచాతి నీచంగా రాష్ట్రంలో ఒక దరిద్రుల్లా తయారయ్యి ఏ నాయకుడినైనా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తిట్టాడు. అప్పుడు అధికారం అండ చూసుకుని ఈవేళ ఏమైపోయిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ ధర్నాకి కూర్చున్నాడు. నన్ను ఎవరూ పట్టించుకుంటలేదు, నా బ్యాంకులు సీజ్ అయిపోయినాయి, న్యాయసహాయమైన చేయండి దేవుడా అని భార్యతో సహా వెళ్ళి కూర్చున్నాడంటే వాడి పరిస్థితి ఏంటో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు సంస్కారం, మనిషి మీద గౌరవం, మానవత్వంతో మాట్లాడాలని చెప్పి ఈ బోరగడ్డ అనిల్ గారిని చూస్తే తెలుస్తుంది. వాస్తవమే కదా. మన పరిధిలో మనం మాట్లాడితే రౌడీ షీట్లు అవ్వం, మన పరిధిలో మనం గౌరవంగా బతికితే రౌడీ షీట్లు అవ్వం. ఏది పడితే అది చేస్తూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఏవేవో గొడవలు సృష్టించి ఎవరినెవరినో ఇష్టానుసారంగా తిట్టి, వాడిని కొట్టి వీడిని కొట్టి అధికార మతంతో మాట్లాడితే రౌడీ షీట్ వస్తుంది. ఊరికే రౌడీ షీట్ రాదు కదా. కాబట్టి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మనం మననం చేసుకుంటే, వారి తల్లిని, వారి బిడ్డల్ని కూడా మానభంగం చేస్తానని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి ఒక వెధవ ఎవడైనా ఉన్నాడంటే వాడే బోరగడ్డ అనిల్. సజ్జల మధ్యలో ఉండి జగన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఆఫీస్లో రానియట్లేదు, జగన్తో మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు, సజ్జల దారుణం చేస్తున్నాడు, వాడుకుని వదిలేస్తారు వైసీపీ వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వాడుకుని వదిలేస్తారండి? మన పరిధిలో మనం మాట్లాడితే ఎవరు వాడుకుని వదిలేరండి. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప అది దుర్వినియోగం చేసుకున్నాడు. అతను ఇష్టాన్రీతిగా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టాన్రీతిగా తిట్టాడు. కాబట్టి వేళ ఆయన పరిస్థితి అలా ఉంది. అదే సాంప్రదాయంగా విమర్శించినట్టయితే జగన్ గారు అయినా రాణిస్తాడు, లేకపోతే సజ్జలైనా రాణిస్తాడు. వేళ అంత నీచంగా తయారై ఒక గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలా తయారైపోయి రాష్ట్రం మొత్తం తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడి వేళ దేవుడా నన్ను కాపాడంటే ఎవడు కాపాడతాడు? ఏ నాయకుడు కాపాడతాడు? మనకి ఇచ్చిన అవకాశం మైకుందని మీరు 10 మంది ఇక్కడ పెట్టారని నేను కూడా నోరు జారి మాట్లాడచ్చు. మాట్లాడితే రేపు పొద్దున్న నాకు ఆపదొస్తే ఎవడు కాపాడతాడు? నా నాయకుడు వచ్చి కాపాడు. కాబట్టి మన నాయకుడిని మనం కాపాడుకోవాలి తప్ప మనల్ని కాపాడేలాగా మన నాయకుడు ఉండకూడదు. వైసీపీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డిని కూడా ఎవడు వాడెంత వాళ్ళు లెక్కెంత అన్నట్టు మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి ఏమన్నాడంటే, అతను మా కార్యకర్త కాదు, మా పార్టీలో లేడు, ఆయన ఏదో చెప్పుకుని తిరగడమే తప్ప ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి వెంకటరెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. అది వాస్తవమే కదా. మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న వాళ్ళు అండగా ఉన్నారని ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది అనుకుంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అధికారం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, వ్యవస్థలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వేళ అవకాశం వచ్చింది. వేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని మరి నేను మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సో నేషనల్ పార్టీలోంచి రాజీనామా చేసి వచ్చాను, నెక్స్ట్ వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను, వద్దన్నా కాదన్నా జగన్ అభిమాని అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అవును, అభిమానం ఉంటే అభిమానిగా ఉండయా? కాదని ఎవడన్నాడు? జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెప్పండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రకమైనటువంటి మంచి చేశాడు, ఈ రకంగా ప్రజలను ఆదుకున్నాడు, ఈ రకంగా కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు ప్రజల్ని అని చెప్పుకోండి. అంతేగాని పనికిమాలిన మాటలన్నీ, పనిచేయని మాటలన్నీ మాట్లాడుతూ ఎదురు పార్టీ వాళ్ళని ఇష్టాన్రీతిగా లంబడి కొడక లంజ కొడక అని తిడితే అది పద్ధతేనా? ఫైనల్గా వైసీపీ పార్టీలో బోరగడ్డ అనిల్కి న్యాయం జరుగుతుందా? నా ఉద్దేశ ప్రకారంగా జరగదండి. అలాంటి వ్యక్తుల్ని పార్టీలు ఏ పార్టీ కూడా తీసుకోదు. నాకు తెలుసు, ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకోదు. అది ఏ పార్టీ అయినా సరే. నేనైనా రేపు పొద్దున్న మర్యాదగా మాట్లాడితేనే, సంస్కారంతో మాట్లాడితేనే జనసేన పార్టీ నన్ను హక్కును తెచ్చుకుంటుంది తప్ప ఇష్టాన్రీతిగా నా దగ్గర 10 మైకులు ఉన్నాయి కదా అని ఒళ్ళు విరుచుకుని మాట్లాడితే నాకైనా అదే గదిపడుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడిని దగ్గరికి చేరనివ్వడు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఏ పార్టీలకు వెళ్ళలేడు, ఓన్లీ వైసీపీ ఉంది. ఆయన ఏనా నాయకుడు అంటే ఆయన గురించి మాట్లాడడం? వాడు రౌడీ షీటర్, వాడు బతికే అంత. కాబట్టి వాడి గురించి పట్టించుకునే అవసరం ఏముంది? వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటూ పోతే ఇప్పటికే ఉన్న చెడ్డ పేరు డబల్ అవుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో
రాజకీయ పార్టీకి బలమైన దెబ్బ తగులుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కూడా సూచన, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, జాగరూకతతో ఉండండి, మానవత్వంతో ఉండండి, మనిషిగా ఉండండి.